ఇది ఆవు పేడతోటి తయారు చేసిన విగ్రహం ఇది. ఆవు పేడతోటి ఆ. గోమాయ దీపాలు, కొండపల్లి బొమ్మలు అండ్ డిఫరెంట్ ఆఫ్ టైప్స్ బొమ్మలు అండ్ బాటిల్స్ అవన్నీ చెక్క బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. యాంటిక్ పీసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొండపల్లి బొమ్మలు మెయిన్ స్పెషల్ అండి మాకు. ఓకే. అండ్ ఇంకా ఫైబర్ బొమ్మలు ఉంటాయి. ఈ కుందన్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మేడం? ఒక విగ్రహానికి ఎంతసేపు పడుతుంది? 1 డేకి 2 చేస్తాం. మ్యారేజ్ కి సంబంధించినప్పుడు వస్తారు. ఇంకొకటి ఉపనయనం అని, శ్రీమంతం అని ఉంటాయి కదండి, వాటికంటూ ఒక సెట్ అరేంజ్ చేస్తారు అనమాట. మన బొమ్మల కొలువు ఎలాగైతే పెడతారో దానికి కూడా అలా ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం దీనికి సంబంధించిన వర్క్ మొత్తం మీరు? ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇదే ఉందా? ఓకే. ఇవి వచ్చేసి కొండపల్లి బొమ్మలు సార్. వీటి స్పెషాలిటీ ఏంటంటే వాటి పెయింటింగ్స్ పోవు. ఇవన్నీ మేడం వచ్చేసి ఇవి బ్యాంబో స్టిక్స్ అండి. ఓకే. బ్యాంబో స్టిక్స్ తో వాటర్ బాటిల్ తయారు చేస్తాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను నాగోల్లో ఉన్న కేఎంకే ఆర్ట్స్ కి వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు గోమాయ దీపాలు, కొండపల్లి బొమ్మలు అండ్ డిఫరెంట్ ఆఫ్ టైప్స్ బొమ్మలు అండ్ బాటిల్స్ అవన్నీ చెక్క బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం రండి. యాక్చువల్ గా లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంత బాగా అనిపిస్తుందంటే, అసలు మంచి ఆంబియన్స్ తోటి చాలా మంచి లుక్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. చూడండి, దీనికి ఉన్న మనం పిల్లర్స్ అంటాం కదా, దిమ్మీలు కూడా ఎంత బాగుంది. మొత్తం కింద నుంచి పైన మొత్తం డిజైన్ గా పైన మనకు గణపతిని ఇచ్చారు. అలాంటివి మనకు 3 ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ లోపల చూసుకున్నా కూడా ఈ పిల్లర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ పైన కూడా చూడండి మనకు 4 సింహాలు అనమాట. అండ్ కింద ఆల్మోస్ట్ చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. సో రాజ్యంలో ఉండే భటుడు అనమాట, కొండపల్లి చెక్క బొమ్మ ఇది కూడా. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా మంచి లుక్ అయితే ఉందన్నమాట. సో ఇలాంటివి ఇక్కడ చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. కోడి పుంజు చూసారు కదా ఎంత బాగుందో, మొత్తం చెక్కకి సంబంధించిన చెక్కతో తయారు చేసినవి. సో ఇలాంటివి మల్టిపుల్ గా ఉన్నాయి. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం మనము. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఎంత మంచి మంచి విగ్రహాలు ఉన్నాయో. సో ఇది మనకు వినాయక చవితి సీజన్ కాబట్టి మనకు వినాయకుని బొమ్మలు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా ఫుల్ గా తెలుసుకున్నా కూడా మనము. అయితే ఇప్పుడు మనకు స్టోర్ కి సంబంధించిన మేడం అయితే గాయత్రి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగుంది. సో ఎలా నడుస్తున్నాయి సేల్స్ ప్రెసెంట్ మన స్టోర్ లో? బాగానే ఉంటుందండి. సో ఎలాంటి రకాల బొమ్మలు ఉంటాయి, అసలు ఏంటి వాటి ప్రైస్ మొత్తం ఒకసారి చెప్తారా మాకు? కొంచెం యాంటిక్ పీసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొండపల్లి బొమ్మలు మెయిన్ స్పెషల్ అండి మాకు. ఓకే. అండ్ ఇంకా ఫైబర్ బొమ్మలు ఉంటాయి. అండ్ ఇప్పుడైతే సీజన్ కాబట్టి నెక్స్ట్ 1 మంత్ తర్వాత మేము ఇది మాకు లోపల గోదాం ఉంది. ఓకే. ఇవన్నీ మేము ఇక్కడే రెడీ చేస్తాం. హోల్సేల్ అండ్ రిటైల్ కూడా విగ్రహాలకు సంబంధించి మొత్తం మేమే తయారు. సో ఎలా ఉంటుంది వీటి ప్రైస్ చూసుకుంటే మనము? వీటి ప్రైస్ వచ్చేసండి ఇంచుల లెక్క ఉంటుంది సార్. ఓకే. అయితే ఇప్పుడు ఇది ఇవన్నీ చిన్నవన్నీ వచ్చేసి 850 హోల్సేల్ ప్రైస్. ఒకవేళ సింగిల్ పీస్ కొనుక్కోవాలంటే 1250 ఉంటుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి 1600 సార్. 1600. ఓకే మేడం. సో దీనికి సంబంధించిన వర్క్ మొత్తం మీరే చేస్తారు? ఈ వర్క్ అంతా నేనే చేశాను. మీరే చేస్తారా? ఇది ఈ కుందన్ వర్క్ ఇవన్నీ దాన్ని డెకరేషన్ చేసినందుకు ఎక్స్ట్రా చార్జ్. ఓకే. ఈ కుందన్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మేడం? ఒక విగ్రహానికి ఎంతసేపు పడుతుంది? 1 డేకి 2 చేస్తాం సార్. 2 చేస్తారా? ఓకే. ఏడుకెళ్ళి వస్తాయి మెటీరియల్? ఇవన్నీ మేము ఒక దగ్గర నుంచి తెస్తాం. బేగం బజార్ సైడ్ నుంచి మొత్తం మెటీరియల్ తెచ్చుకుంటాం. ఓకే మేడం. విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు వీటికి సంబంధించి 850 అన్నారు కదా, సో దానికన్నా కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి కదా ఇవి వచ్చేసి. ఇప్పుడు ఇది డెకరేషన్ గట్ట ఏమి లేదు కాబట్టి సార్ ఇది 1600. ఇక్కడ చూసారా వినాయకుడు? ఓకే. ఇప్పుడు దీనికి డెకరేషన్ ఏమి లేదు చూడండి, 2800. ఓకే. ఒకవేళ డెకరేషన్ చేసి ఇక్కడ డెకరేషన్ చేసింది ఇక్కడ ఉంది. ఓకే. అయితే సేమ్ అదే విగ్రహం ఇక్కడ డెకరేషన్ చేసిందండి? సేమ్ అదే సార్. ఓకే. 4000 అంటే డెకరేషన్ కి చాలా టైం తీసుకుంటది. అండ్ అవును సార్, దీనికి డెకరేషన్ కి 1 డే పట్టింది. ఓకే. 1 డే పడుతుందా మేడం? సో మొత్తం హ్యాండ్ తోటే చేస్తారు? హ్యాండ్ మేడ్? మొత్తం హ్యాండ్ మేడ్, మొత్తం చేతితోటే. సో మన దగ్గర ఎంత సైజ్ వరకు విగ్రహాలు అవైలబుల్ గా ఉంటాయి మేడం? మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కొంచెం డిఫరెంట్ గా మీరు ఏదైనా దాన్ని డ్రా చేసి ఇచ్చినా మేము దాన్ని చేయగలుగుతాం. పెద్ద వినాయకుడైనా సరే చేయగలుగుతాం. ఓకే. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం దీనికి సంబంధించిన వర్క్ మొత్తం మీరు? ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇదే ఉందా? ఓకే. సో ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడడానికి మనకు, చాలా డిఫరెంట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్. ఇది వితౌట్ డెకరేషన్ వచ్చేసి 18 సార్. ఇది విత్ డెకరేషన్ వచ్చేసి 3000.
ఇది వచ్చేసి మనం బగ్గి విగ్రహం అన్నమాట. 2 గుర్రాలు ఉన్నాయి మేడం. దీనికి ఎంత సేపు పడుతుంది మేడం ఇది తయారు చేయడానికి? దీనికి ఇప్పుడు మేము దీనికి డెకరేషన్ అయితే ఏం చేయలేదు సార్. ఓకే, మొత్తం ప్లెయిన్ ఉంది. ఇది 3,500 సార్. 3,500. ఒకవేళ డెకరేషన్ చేస్తే విగ్రహాన్ని డెకరేషన్ చేస్తే మినిమం 5,000 దాకా 5,000 వరకు పడుతుంది. ఓకే, సో చూసారు కదా 2 బగ్గీలు కూడా ఉందన్నమాట, 2 గుర్రాలు అన్నమాట. గుర్రాల పైన బగ్గి మీద మన గణపతి అయితే కూర్చున్నారు. మొత్తం చాలా యాంటిక్ గా సూపర్ గా ఉందన్నమాట. సో వినాయకుని విగ్రహాలే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్క బొమ్మలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. ఇంకా సో ఇక్కడ ఇవే విగ్రహాలా లేకపోతే మేడం మన దగ్గర మట్టికి సంబంధించిన గణపయ్యలు కూడా ఉన్నారు ఇక్కడ? అవి కూడా ఉన్నాయి సార్. మట్టికి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి. సంబంధించినవి కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకు కృష్ణుడిలా కూర్చున్నాడు అనమాట గణపయ్య చెట్టు కింద. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు మేడం? దీని ప్రైస్ 3,500 సార్. 3,500. మొత్తం ఇంకా కొందన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది విగ్రహానికి సంబంధించి. అండ్ మట్టికి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం మనము. ఇది స్పెషల్ సార్. ఇది ఓకే, ఇది ఆవు పేడతోటి తయారు చేసిన విగ్రహం. ఇది ఆవు పేడతోటి. దీని కాస్ట్ వచ్చేసి 5,000 సార్. 5,000 ఉండదు. ఓకే, మొత్తం ఆవు పేడకు సంబంధించిన. ఆవు పేడకు సంబంధించి. సో ఎన్ని పీసుల వరకు అవైలబుల్ ఉంటాయి మేడం మన దగ్గర? ఇవి ఆర్డర్ ని బట్టి తయారు చేసిస్తారు. 1 వీక్ టైం ఇస్తే చాలు సార్, మీకు ఎన్ని కావాలన్నా తయారు చేస్తారు. వర్కర్స్ బాగానే అవైలబుల్ ఉన్నారు. సో ఆవు పేడతో చేసిన విగ్రహం కూడా ఉందన్నమాట. అంటే పర్యావరణాన్ని పరీక్షించుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకు మనకు మట్టిదే కాకుండా ఆవు పేడతో చేసిన విగ్రహం కూడా ఉంది. సో చూసారు కదా, చాలా యాంటిక్ పీసులు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు అయితే మనకు ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా మేడం కొంచెం మాకు కొండపల్లి చెక్క బొమ్మలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తారా? ఇవి వచ్చేసి కొండపల్లి బొమ్మలు సార్. వీటి స్పెషాలిటీ ఏంటంటే వాటి పెయింటింగ్స్ పోవు. ఎప్పటికీ షోకేస్ పీసులు అన్నమాట. కొంచెం స్ట్రాంగ్ గా మంచిగా ఉంటాయి. వుడ్ తో చేసినవి అవి. మొత్తం వుడ్ తో చేసినవి. హ్యాండ్ పెయింట్ మళ్ళీ సపరేట్ గా వాటికంటూ మిషన్స్ ఏమి ఉండవు. హ్యాండ్ తో ఒక్కొక్క బొమ్మకి పెయింట్ చేయాల్సి. మొత్తం చేతితో చేయాల్సి. ఓకే, ఎక్కడ నుంచి వస్తాయి మేడం ఈ బొమ్మలన్నీ? ఇవన్నీ విజయవాడ, అక్కడ వైజాగ్ నుంచి తీసుకొస్తాం. ఓకే, సో లైఫ్ టైం పెట్టుకోవచ్చు ఇంట్లో. ఇవి వచ్చేసి కొండపల్లి బొమ్మలు సార్. ఇవి ఇది నిర్మల్ బొమ్మ. నిర్మల్ అంటే ఈ వెయిట్ లెస్ ఉంటుంది, వెయిట్ ఉండదు ఇది. ఓకే, మీరు ఒకసారి చూడండి. మామూలుగా ఇది పట్టుకోండి. దీని వెయిటే ఇది ఉంటుంది. అవును, అంటే ఇది చెక్క పొట్టుతోటి తయారు చేస్తారు. చెక్క పొట్టుతోటి. ఇదేమో వుడ్. ఇదేమో చెక్క పొట్టుతో తయారు. సో ఇది చిన్న బొమ్మకు ఉన్న బరువే అంత పెద్ద బొమ్మకు కూడా ఇంకా తక్కువ వెయిట్ ఉందన్నమాట. సో ఎంత ఉండొచ్చు మేడం వీటి ప్రైసెస్? ఎలా, ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకు? ఇవి 50 రూపీస్ నుంచి కుంకుమ బర్నుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, అన్ని మనకి ఎంత కాస్ట్ కావాలన్నా వాటికి సంబంధించి కొన్ని హై రేంజ్ వరకు ఉంటాయి. ఓకే, సో చూడండి ఎన్ని రకాల బొమ్మలు అయితే. వెంకటేశ్వర స్వామి బొమ్మ అవన్నీ ఉన్నాయి. నారదుడు, రాముడు, కృష్ణుడు. సో దీనికి సంబంధించి మీరు ఏమైనా వర్క్ చేస్తారా మేడం? దీనికి మనం వర్క్ ఏం చేయలేం సార్. ఆల్రెడీ అది ఫినిష్ గానే అక్కడ నుంచి మొత్తం కంప్లీట్ అయి వస్తాయి. సో ఎక్కడ నుంచి వస్తా ఉంటారు మేడం తీసుకెళ్ళడానికి? చాలా ప్లేసెస్ నుంచి వస్తారు సార్. మాకు కొంచెం KMK ఆర్ట్స్ అని ఉంది కదా, పేరున్నది. ఓకే, అవును. సో చూసారు కదా, చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూడా చూడండి. సో మనకు ఇవి మనం ఇంట్లో షోకేస్ గా పెట్టుకునే చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ కొండపల్లి బొమ్మలకు సంబంధించి చాలా డిజైన్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ శాతం వీటిని ఏంటంటే గృహ ప్రవేశాలకు, పెళ్లిళ్లకు, వాయనాలు ఇచ్చేటప్పుడు చాలా యూజ్ చేస్తాను. సో వాటికి సంబంధించిన లోపలి కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లోపలికి రండి మీరు. సో ఇంకా లోపలికి వెళ్తే కూడా ఎంత చక్కగా, ఎంత మంచి ప్లెజెంట్ గా ఉందంటే మొత్తం ఇంటి నిండా మనం డెకరేటివ్ ఐటమ్ పెట్టుకున్నట్టే ఉందన్నమాట. సో వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం మనము. మేడం ఒకసారి చెప్తారా వీటికి సంబంధించి, బొమ్మలకు సంబంధించి అసలు మనం అక్కడ చూసాం కదండి కొండపల్లి బొమ్మలని. ఇప్పుడు అందులోనే మనం చేసే వృత్తులు, ముంజులు కొట్టుకునేయడము, మిషన్ కుట్టడము, ఇంట్లో మనము స్నాక్స్ వండుకోవడము, అట్లాంటివన్నీ. ఇవేమో కోడి పుంజులు, సంక్రాంతికి కోడి పుంజులు వేసేది. ఇది సంక్రాంతిది. ఇది కూడా ఇంటి ముందు ముగ్గేసి కలర్ వేయడం. ఇదేమో ఆవుని తీసుకొచ్చి సన్నాయి మేళం వస్తారు చూడండి, అలాగా.
సో ఎక్కువ శాతం మనకి మ్యారేజ్ కి సంబంధించినప్పుడు చాలా మంది వస్తారేమో కదా మేడం. మ్యారేజ్ కి సంబంధించినప్పుడు వస్తారు. ఇంకొకటి ఉపనయనం అని శ్రీమంతం అని ఉంటాయి కదండి, వాటికంటూ ఒక సెట్ అరేంజ్ చేస్తారన్నమాట. మన బొమ్మల కొలువు ఎలాగైతే పెడతారో దానికి కూడా అలా ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. మన దగ్గర అయితే శ్రీమంతం సెట్ అలాంటివి ఏం లేవు, అయిపోయాయి. అవి కూడా ఆర్డర్ మీద తెప్పిస్తాం. ఇది వచ్చేసి ఉపనయనం సెట్. ఉపనయనం అంటే జంజం వేస్తారు చూడండి, అది. అందులో ప్రాసెస్ అంతా ఎలా ఉంటదా అని అవి 10 ఉంటాయి. సో మొత్తం 10 ఉంటాయి ఇవన్నీ. 10 ఉంటాయి ఉపనయనం చేసేటప్పుడు. అండ్ ఇక్కడికి వచ్చేసి మొత్తం మన వ్యవసాయం సెటప్. సో సపరేట్ గా దేనికి సంబంధించి దానికి ప్రైస్ ఉంటుందా మేడం? ఈ ఉపనయనం సెట్ కి అంతా 12,000 సార్. ఓకే, మొత్తం అంతా కలిపి. ఇది ఈ వ్యవసాయం ఏమో మొత్తం 8,000. ఓకే, సో ఇవన్నీ కుంకుమ బరుండా మేడం? కుంకుమ బరులు అండి. ఓకే, ఈ అమ్మవారిని డెకరేట్ చేస్తాము. సో వరలక్ష్మి వ్రతం పెట్టుకునేటప్పుడు. ఓకే, ఇప్పుడు మొత్తం మీరే రెడీ చేశారా మేడం ఇది? ఓకే, ఇప్పుడు బోనాలు కూడా చాలా అవసరం మన బోనం కుండలు చేయడానికి. సేల్ అయ్యాయి. సో ఇక్కడ చూసి కూడా చాలా డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి దశావతారాలు. ఓకే, మొత్తం ఫ్రేమ్ లానే రెడీ చేసేసారు. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది మేడం? దీని ప్రైస్ 6,000 అండి. ఓకే, 6,000. ఇది చూసుకుంటే మేడం ఇది దీనికి సంబంధించి ఇది రాజస్థానీ వాళ్ళది సార్. ఇది 1500. ఓకే, ఇది చూడండి, ఇది వాల్ పీస్ ఎలిఫెంట్ లాగా. మన గుమ్మం దగ్గర బయట ఇటు సైడ్ పెట్టుకోవడానికి. ఓకే, ఏ సైజ్ వరకు అవైలబుల్ ఉంటాయి మేడం? ఇదే ఒకటే సైజ్ ఉంటుంది. ఒకటే ఉంటుందా మేడం? మనకి ఇది ఒకటే సైజ్. ఓకే, ఇది వచ్చేసి ఎద్దుల బండి సార్. చాలా మంది టీపై మీద పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ. అవునవును మేడం. సో ఇందులో ఏం వాడతారు మేడం ఈ బస్తాలన్నీ? ఏముండదు సార్, డస్ట్ ఉంటుంది. డస్ట్ ఉండి ఇక్కడ పెట్టేస్తారు. సో ఇవన్నీ కొండపల్లి చెక్క బొమ్మలేనా? చెక్క బొమ్మ. ఇది టేక్ వుడ్ సార్. టేక్ వుడ్ తోటి చేసింది. ఈ కొండపల్లి వాళ్ళే మాకు పంపించారు. ఓకే, టేక్ వుడ్. సో సేమ్ అలాంటిది చిన్న సైజ్ లో, బట్ 2 ఎద్దులు ఉన్నాయి ఇక్కడ. దానికంటే చిన్నది కింద ఉంది. సో దానికన్నా చిన్న సైజ్ అయితే కింద ఉంది. సో వీటి ప్రైస్ ఎంత ఉంటుంది మేడం? ఇది వచ్చేసి 19,000 సార్, ఈ పెద్దది. ఓకే, అది వచ్చేసి 17,500. ఇది వచ్చేసి 8,000. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎద్దులకు సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. అవును సార్. సో ఇవన్నీ మీరు తయారు చేసినవేనా మేడం? మేము తయారు చేసినాం. ఓకే, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఎద్దుల వరకు కూడా ఉన్నాయన్నమాట. ఎంత ఉంటుంది మేడం వీటి ప్రైస్? ఎంత? అది జోడి వచ్చి 9,000 సార్. జోడి అంటే షేప్ రావడం చాలా కష్టం కదా సార్, అందుకనే దాన్ని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనం ఎన్ని ఇయర్స్ వరకు వాడుకోవచ్చు మేడం ఇది? అది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అది కింద పడితే పగిలిపోతాయి, కొంచెం డెలికేట్ గానే ఉంటాయి కానీ వాడుకోవచ్చు. ఓకే, సో ఇవి మేడం ఏదో యూనిక్ గా యాంటిక్ గా కనబడతా ఉన్నాయి మనకు. ఇది వుడ్ తో చేసింది సార్, డిష్ టైప్. ఓకే, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి. సో ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర? అవును సార్, ఇవి కూడా అవైలబుల్. ఇందులో కూడా సైజెస్ వస్తాయి, అయిపోయాయి. ఓకే, సో పైన చూస్తే ఇంకా డిఫరెంట్ కూడా ఉన్నాయి అన్నమాట. అవి కూడా ఒకసారి చూడండి మీరు. అది ఫైబర్ తో చేసింది సార్. ఫైబర్ తోటి. ఓకే, ఎంత ఉంటుంది మేడం దాని ప్రైస్? అది జత కావాలంటే జత గేట్ దగ్గర పెట్టుకోవచ్చు సార్. ఒకటి వచ్చేసి 12,000. ఓకే, దాని పక్కన కూడా అంటే వాటర్ ప్రూఫ్ సార్. మనం బయట పెట్టుకున్న వర్షం పడినా దాని కలర్స్ పోవడం అట్లాంటివి ఏమి ఉండదు. వాటర్ పట్టే ఏం కాదు. సో ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్. ఇవేంటి మేడం ఇవన్నీ? ఇవన్నీ అవే సార్, కొండపల్లి బొమ్మలు. ఇప్పుడు బోనాల పండుగ వచ్చింది కదా సార్, దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఒక్కొక్క దాన్ని షోగా పెట్టుకోవడానికి మాత్రం ఎక్కువ యూజ్ చేస్తారు. అవును, ఇంట్లో ఇలాంటివి వాడుకోవడానికి చాలా మంది ఇష్టపడతా ఉంటారు. సో ఇంకా పెళ్లి పిల్లగాడు అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి మన దగ్గర. కూడా ఉన్నాయి కానీ. సో ఇవి వచ్చేసి మనకు డోర్ పక్కన సైడ్ పాయింట్ వాడతాం కదా, అవన్నమాట వాల్ హ్యాంగర్స్. సో ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి మేడం? అవును సార్. ఓకే, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. సో దేనికి సంబంధించి దాని మీద అయితే ప్రైస్ ఉంటుంది. వచ్చే వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి తీసుకోవచ్చు అనమాట. ప్రతి దాని ప్రైస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, మనం అడగాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ మొత్తం ప్రైస్ అయితే మనకి డిస్ప్లే చేస్తూనే ఉన్నారనమాట. సో ఇక్కడ కూడా చూడండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్ల బండులు, మనం ఎప్పుడు చూడని విధంగా చాలా బొమ్మలు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి వచ్చేసి వుడ్ తో చేసింది సార్ ఇది. ఓకే, వుడ్ తో చేసినాం అన్నమాట. ఈ మొత్తం వుడ్ పైన కార్వింగ్ చేసింది, మొత్తం ఫ్లవర్ వాజ్. ఓకే, దీనికేమో ఇదేమో ఇలా ఇత్తడి వాటి ఉంటాయి కదా సార్, దాంతో చేసింది. సో దాంతో మొత్తం దాన్ని క్రియేట్ చేసింది. ఇదేమో ఫైబర్ బుద్ధుడు, వాటర్ ప్రూఫ్. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వుడ్ ఉన్నాయి చూడండి, ఇవి కార్వింగ్ పీసులు సార్, టేక్ వుడ్. ఇవి టేక్ తోటి చేస్తాయి ఇవన్నీ. టేక్ తోటి చేస్తారు. ఓకే. ఇది మేమే చేస్తాము. మీరే చేస్తారా మేడం? మేమే చేసి పెడతాం. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. అండ్ ఇది కూడా చూడండి, మనకు అప్పుడెప్పుడో మనం పాతకాలంలో చూస్తాం, సినిమాలో చూస్తాం అనమాట. అండ్ చిన్న సైజ్ లో మనకు మొత్తం కోవలు కూడా ఉన్నాయి, అండ్ ఏనుగులకు సంబంధించిన ఏనుగులు కూడా ఉన్నాయి అనమాట. సో మేళం వాయించే వాళ్ళు ఉంటారు కదా, అది. సో సంగీత కళాకారులు వాయిద్యాలు అవన్నీ దానికి సంబంధించిన అన్ని అవి ఉన్నాయన్నమాట ఇక్కడ. సో దేనికి సంబంధించిన ప్రైస్ దాని మీద అయితే ఉందన్నమాట. ఇంకా కిడ్డీ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటి కూడా చిన్న చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి మనకు శివాజీ మహారాజ్ కూడా ఉన్నారనమాట. సో ఎంత ఉంటుంది మేడం దీని ప్రైస్ వచ్చేసి మనకు? 1200. సో దేంతో తయారైంది? అది ఫైబర్, దాంతో తయారు. ఫైబర్ చూడండి ఎంత బాగుందో. సో ఇలాంటివి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇవి ఆఫీస్ లో పెట్టుకోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతాయి కదా మేడం, ఏదైనా ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి. హెవీ కాస్ట్ అనుకుంటారు కానీ ఏం లేదు సార్, రీజనబుల్ రేట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇది మేడం అది ఎలిఫెంట్ సార్. ఎలిఫెంట్ లో ఇంకోటి ఏదో ఉన్నట్టుంది, తోటి హోల్స్ చేసి లోపల కూడా ఎలిఫెంట్ లాగా కనిపిస్తుంది మీకు. అది హోల్స్ చేసే టైప్ కి షేప్ అలా వస్తుంది. ఓకే, చూసారు కదా ఎంత బాగుంది. ఎలిఫెంట్ సెట్. సో చూడండి చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ వరకు కూడా ఉందన్నమాట. సో ఇవే కాకుండా ఇంకా చాలా చిన్న పిల్లలకి సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి మనం ఇంట్లో డైనింగ్ టేబుల్ సెట్ లా అన్నమాట, ఎంత బాగుందో. ఇక్కడ రాధాకృష్ణుడు గోపికలు. సో ఇక్కడ మధ్యలో మనకు కృష్ణయ్య నలుగురు గోపికలతోటి కోలాటం ఆడుతున్నట్టున్నారనమాట. ఇదేమో మ్యారేజ్ సెటప్. సో పెళ్లికి సంబంధించిన మొత్తం షర్ట్ చూడండి, పెళ్లి పిల్లగాడు పెళ్లి కూతురు కూర్చుంటే అక్కడ ఇక్కడ మొత్తం ముత్తైదులు ఉన్నారు. సో ఇక్కడ చూడండి మనకు వాటర్ నింపుతున్నట్టు ఒకటి, అండ్ ఇక్కడ కుండలు తయారు చేస్తున్నట్లు. ఇటు పక్కన చూస్తుంటే పసుపు దంచుడు కార్యక్రమం లాంటివి ఉంటాయి కదా, దానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ పైన కూడా చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. చూడండి వెన్న తీస్తున్న బొమ్మ ఇది. సో పెరుగు పాలు తీసి పాలు తోడు పెట్టి అవంతా ఆ సెట్ కి సంబంధించిన అనమాట. సో అలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా ఇదే స్టోర్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్కతో చేసిన బాటిల్స్ అవి కూడా ఉన్నాయి. కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇట్లండి ఇవన్నీ మేడం ఇవి బ్యాంబో స్టిక్స్ అండి. ఓకే, బ్యాంబో స్టిక్స్ తో వాటర్ బాటిల్ తయారు చేస్తాం. దీంట్లో వాటర్ కూల్ గా ఉంటాయి. ఓకే, ఎంత వరకు స్టోర్ చేస్తారు మేడం వాటర్? ఇది 700 ml. 700 ml. ఇది 700 ml. అదే స్టైల్ మోడ్ లో మాకు వద్దు, ఈ బ్యాంబో స్టిక్ లో వాటర్ తాగలేము అనుకున్న వాళ్ళకి ఈ స్టీల్ పైన బ్యాంబో స్టిక్ ని మేము తడిపి ఫోల్డ్ చేసి దీన్ని బ్యాంబో స్టిక్స్ టైప్ లో స్టైల్ గా తయారు చేస్తాము. ఇది చూడండి మొత్తం స్టీల్ బాటిల్, పైన నుంచి మొత్తం బ్యాంబోకి సంబంధించిన స్టిక్ మొత్తం బ్యాంబో స్టిక్ లాగా కనబడుతుంది. స్టైల్ గా యూజ్ చేసుకోవాలి. అలానే చిన్న పిల్లల కోసం మనం వాడుకోవాలంటే ఈ టైప్ మోడల్. ఇంకా ఇందులో వచ్చేసి ఇది బ్యాంబో స్టిక్స్ వే సన్నగా తీసి దీన్ని ఫ్లవర్ వాజ్ లో తయారు చేశారు. ఇవి రెండు. అండ్ అవే ట్రేస్. ఓకే, మొత్తం ట్రేకి సంబంధించి ట్రేస్ అండ్ టీ కప్స్ కూడా అవైలబుల్. అండ్ మగ్స్. ఇవన్నీ మీరు తయారు చేసినవేనా మీరు? తయారు మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తారా? ఓకే. సో పైన బొమ్మలకు స్పెషాలిటీ ఏంటి మేడం ఇక్కడ ఉన్నది? అవన్నీ సార్ మన ఆడవాళ్ళు చేసే పనులు, ఇంట్లో పనులవి, వాటి గురించి. ఓకే. మనం కడవెత్తుకుంటాం కదా సార్, అది మళ్ళీ కడవెత్తుకొని పిల్లల్ని కూడా సంధాయిస్తుంది ఆడవాళ్ళు. ఇంకా దాండి ఆడేది, ఇంకా అమ్మ కుండ ఎత్తుకున్నది, కుండ పైన కుండ పెట్టుకుని మళ్ళీ అలా నీ వాటర్ మూసేవి. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సార్ ఇవన్నీ. ఇంకా బ్యాంగిల్స్ మేడం ఇవన్నీ? ఇవి బ్యాంగిల్స్ సార్. ఓకే. ఇవి కొండపల్లి బ్యాంగిల్స్. ఇవి వుడ్. వుడ్ బ్యాంగిల్స్ కూడా వుడ్ వే, ఈ డిఫరెంట్ వుడ్. ఓకే. అండ్ అక్కడ వచ్చేసి ఒక పర్స్ ఉంది చూడండి. ఇది కోకోనట్ మన పైన ఆ చిప్ప ఉంటది కదా సార్, దానితో బటన్స్ లాగా తయారు చేసి పర్స్ తయారు చేశారు. ఓకే. ఎంత ఉంటుంది మేడం దీని ప్రైస్ వచ్చి మనకి? ఇది 450. 450. ఓకే. అండ్ ఇది కూడా చెక్కతో తయారు చేసింది, కీస్ హోల్డ్ చేసింది. ఓకే. కీస్ హ్యాంగ్ చేసాం అన్నమాట. ఇది కూడా 180 సార్, పెద్ద రేట్స్ ఏమి ఉండవు, చాలా రీజనబుల్ గా ఉన్నాయి మేడం. మనం ప్లాస్టిక్ లో తీసుకుంటేనే 500-600 ఉంటుంది పర్స్, బట్ మీరు 450 అన్నారు, చాలా తక్కువనే అన్నమాట. సో దీనికి సంబంధించిన సెటప్ ఏంది మేడం ఇదంతా? ఇది చూడండి సార్, ఇది డిస్మాంటిల్ చేసుకోవచ్చు.
పెట్టుకోవచ్చు, మళ్ళీ దాని వర్క్ అయిపోగానే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే storage. బొమ్మల ఇది కొలువు బొమ్మల పెట్టినప్పుడు. కొలువు యూజ్ అయ్యే స్టాండ్ ఇది. ఓకే ఇది వచ్చేసి 3500 సార్. ఇది 4 స్టెప్స్. ఇది ఓకే వాళ్ళకి కావాలంటే ఇంకొంచెం పెద్దగా కావాలన్నా ఎలా కావాలన్నా మేము దాన్ని ఆర్డర్ ఇచ్చేది బట్టి దాన్ని కస్టమైజ్ చేపిస్తారు. ఓకే అండ్ ఇంకా మనం పైన చూసుకుంటాం మేడం, ఇక్కడ వచ్చేసి మనకు అంబేద్కర్ గారికి సంబంధించిన బొమ్మలు ఉన్నాయి కదా సార్. ఇవన్నీ ఫైబర్ వి సార్. ఫైబర్ తో తయారు చేసినవి. అంటే Okay. మనం బయట పెట్టుకుంటాం కదా సార్, గుమ్మం అవును. బయట రెయిన్ వర్షం పడిన ఎండకి అట్లా ఏం కాకుండా ఫైబర్ తో చేసినవి. ఓకే ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి కదా మేడం, అవి ఫైబర్ తోటి చేసినవి. అవి కూడా ఫైబర్ వే సార్. ఓకే ఇవన్నీ ఫైబర్ వే సార్. పైన ఉన్నాయి మొత్తం అంటే ఫైబర్. కొంచెం రెస్టారెంట్ అలాగా ఎవరైనా కొంచెం స్టైలిష్ గా వేరేగా కావాలి అని అనుకుంటే ఇలా కుందేళ్ళు ఇలా ఉంటాయి సార్. ఇవి సో ఇటు కింద సంబంధించిన మొత్తం అన్ని. ఇలా. ఓకే సో ఫైబర్ తో చేసిన మేడం. ఫైబర్ తో చేసినవి. వెయిట్ కూడా ఏం ఎక్కువ ఉండవు. రెస్టారెంట్ కోసం యూజ్ అయ్యేవి అన్నమాట ఇవన్నీ. ఓకే రెస్టారెంట్ అండ్ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో చాలా కూడా మంచిగా పెట్టుకోవచ్చు ఉన్నాయి కానీ సార్ అవి ఎక్కువ రెస్టారెంట్ గురించి అని సో వాడుతాం. మంచి ప్లెజెంట్ లుక్ ఇస్తాయి ఇవన్నీ. ఇది చూడండి సార్, ఇందులో వాటర్ స్టోర్ చేసుకొని ఏదన్నా లైట్ గా ఫ్లవర్స్ వేసుకొని స్టైలిష్ గా ఉంటుంది. ఓకే సో ఇలాంటివే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి. సో ఇవేంటి మేడం ఇవన్నీ పైన కనబడుతున్నాయి కదా మనకి? ఇవన్నీ సార్ చిన్న చిన్న వుడ్ పీసెస్ ఉంటాయి, వాటిని చేసి వీటిని ఒక్కొక్క దానిగా అంటించి చేస్తారు. స్ప్రింగ్ పెడతారు మధ్యలో. ఓకే సేమ్ మనకి డైనోసార్ లాగా కనిపిస్తుంది. ఓకే సో పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటాయి. బాగుంటది సార్, ఏమి ఇరిగిపోవు. గట్టిగా అతికించి మంచి గట్టిగా బందోబస్తుగా చేసి ఉంటాయి. ఇదిగోండి స్క్వేరల్, క్రోకోడైల్, ఫిష్. సో మొత్తం చెక్కతో చేసినవి ఇవన్నీ చెక్కతో చేసిన. ఓకే సో పిల్లలు ఆడుకోవడానికి ఆ ఇంట్లో షో కేస్ గా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. చూడండి మనకు ముసలి అన్నమాట ఇది. ఎటంటే అటు మనం ఎటు వంపితే అటు వంగిపోతుంది మొత్తం. ఇలా తయారు చేసినవి ఇవన్నీ. సో ఇలాంటి దాంట్లో చాలా అంటే చాలా పీసులు ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మనకు ఫిష్, పెద్ద సైజు చిన్న సైజ్ ఫిష్. అండ్ అక్కడ వచ్చేసి మనకు మొత్తం బోనం కుండకు సంబంధించినవి ఉన్నాయి. అండ్ చిన్న చిన్న ప్యాకెట్ లో మనం జేబుకి పెట్టుకుంటారు కదా, అలాంటి ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం ఫ్రిడ్జ్ లకు పెట్టుకోవడానికి, బీరువా కంటించుకోవడానికి ఇష్టపడతాం కదా, ఆ బొమ్మలు అనమాట. మొత్తం మ్యాగ్నెటిక్ అన్ని చెక్కతో చేసినవి. సో ఇది వచ్చేసి మనకు బోనం కుండల చెట్టు చూడండి, మొత్తం చెక్కతో ఉన్నాయి అనమాట 4. సో ఇలాంటివి కూడా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్ కే ఉన్నాయి. ఇంకా చిన్న పిల్లలకి సంబంధించిన చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు. ఇది వచ్చేసి చిన్న పిల్లలు సౌండ్ కి ఇష్టపడతారు కదా సార్, దానికోసం బాగా పెద్దగా సౌండ్ వస్తుంది. ఇవేమో గజ్జలతోటి. ఓకే ఇది కూడా సౌండ్ కి వచ్చేది. ఇవేం పెద్ద రేట్స్ ఏమి ఉండవు సార్. ఇది వచ్చేసి 500. ఓకే ఇది చిన్న ట్రైన్ సార్, ఈజీగా నడుస్తుంది. పెద్ద టైట్ గా ఏం అనిపించదు. పిల్లలు ఆడుకుని కింద పాడేసినా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే ఇవేమో లక్క పిడతలు అంటాం మా దాంట్లో, మరి ఏమంటారో తెలీదు. చిన్న పిల్లలు ఆడుకుని. ఇది వచ్చేసి ట్రైన్ సార్. ఇక్కడ ఉంది ట్రైన్, ఏరోప్లేన్, చిన్న పిల్లలు ఆడుకునేవి. ఇది వచ్చేసి కలర్స్ తోటి ఆడతారు కదా సార్. ఇప్పుడు ప్లాస్టిక్ లో ఆడతారు కదా పిల్లలు, అలా కాకుండా ఇది వుడెన్ లో ఇలా రింగ్స్ లా ఉంటాయి. ఓకే తీసి పెట్టి ఆడుకోవచ్చు అన్నమాట ఇలా. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కార్లు, బొమ్మలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది డాగ్ అండి. ఓకే ఇది తాడు పెట్టి లాక్కొని వెళ్తారు కదండి పిల్లలు సరదాగా నడుస్తున్నప్పుడు. అవునవును ఇది కూడా అలాంటిదేనండి. డ్రమ్ సౌండ్ వచ్చినట్టు వస్తుంది దీన్ని. ఇది కూడా లాగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న కారు, రాబిట్ కార్. ఓకే అండ్ అందులోనే కొండపల్లి బొమ్మల్లో ఆటో. సో ఇది వచ్చేసి మనం ఫ్లవర్ పట్టడానికి గుర్తా మేడం అది? ఇది బాస్కెట్ అండి. ఓకే బాస్కెట్. ఇది కూడా వుడ్ సార్. ఇది వుడ్ కి పెయింట్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే చాలా రకాల మగ్స్ అవన్నీ ఉన్నాయండి. అవును సార్. అందులోనే ఇప్పుడు బ్యాంబో స్టిక్స్ లో మనం చూసుకున్నాం చూడండి, అలాంటి దాంట్లోనే మగ్స్. ఓకే ఓకే ఇది ఫ్లవర్ వాజ్. చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా యూనిక్ గా ఉంది. సో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడ పెద్ద సైజులో చూసాం కదా, ఇక్కడ వచ్చేసి మొత్తం చిన్న సైజు అన్నమాట ఇవన్నీ.
అండ్ కీ చైన్స్ కూడా ఉంటాయా మేడం మన దగ్గర? కీ చైన్స్ ఏముండవు సార్, ఇది కావాలంటే కార్ లో హ్యాంగ్ చేసుకోవడానికి చిన్నవి ఉన్నాయి అక్కడ లాస్ట్ లో. ఓకే. ఇవేమో జస్ట్ మిడిల్ లో ఏమన్నా హౌస్ లో అరేంజ్ చేసుకోవడానికి, బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవడానికి. చూసారు కదా, చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మేడం ఒకసారి మన అడ్రస్ చెప్తారా మేడం? ఇది కేఎంకే ఆర్ట్స్ అండి, అండ్ ఇది వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర కొంచెం దాని పక్కనే ఉంటుంది. సో ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయి? ఇది ఒకటేనా మేడం? ఇది ఒక్కటే. మ్యానుఫ్యాక్చర్ కూడా పక్కనే ఉంటది. సో ఈ బొమ్మలకు సంబంధించి బయటకి వెళ్ళి వచ్చినా కానీ విగ్రహానికి సంబంధించినవి అన్ని ఫంక్షన్ కి సంబంధించిన విగ్రహాలు కూడా తయారు చేసి ఇస్తారు మేడం వాళ్ళు. అండ్ ఇంకొకటి మీకు ఏమైనా బొమ్మలు సపరేట్ గా కావాలి, వాటికి కుందన్స్ డిజైన్ చేయాలంటే కూడా మేడం చేస్తారు. సో థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు, నాగోల్ దగ్గరే ఉంటుంది. అండ్ చూడండి ఇక్కడ అడ్రస్ వచ్చేసి మనకు మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. రాగానే మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ తిరగగానే కేఎంకే ఆర్ట్స్ ఎంపోరియం అని ఉంటుంది అనమాట. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇది. సో అన్ని రకాల దీపావళికి సంబంధించినవి అయితే చాలా ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ చాలా మంచి డిజైన్ లో దొరుకుతాయి. సో చూసారు కదా, బయట నుంచి కూడా ఎంతో మంచి లుక్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బయట నుంచి చూడగానే ఒక మంచి వైబ్ అయితే వస్తుంది. సో ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.